Yes, welcome to MB classes 6th class 4th lesson ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలకు సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ పార్ట్ 1 వీడియో. భారత జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం జరిగింది. ఇది మన దేశ విశిష్టత ప్రఖ్యాతిని వివరిస్తుంది. రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి మల్లెపూడంద. ఇది మన రాష్ట్రంలోని నదులు, సుసంపన్న వారసత్వము, నైసర్గిక భూస్వరూపాల గురించి తెలియజేస్తుంది కదా. సో నైసర్గిక భూస్వరూపం అంటే భూ ఉపరితలం అనేక రూపాలలో ఉండడం, ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ భిన్నంగా ఉంటాయి. సో మైదానము, పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రూపాలను భూస్వరూపాలు అంటారు. భూస్వరూపాలు 3 రకాలు. అవి మైదానాలు, పీఠభూములు, కొండలు, పర్వతాలు. ఈ విధంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. భూస్వరూపాలను ఎత్తు, సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. భూస్వరూపాలను ఎత్తు, సముద్ర మట్టం ఆధారంగా కొలవడం జరుగుతుంది. పర్వతాలు భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలను పర్వతాలు అంటారు. పర్వతాలు క్రింది భాగంలో విశాలంగాను, పై భాగంలో శిఖరాన్ని కలిగి ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. ఏపీలో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగాలు కొండలున్నాయి. నెక్స్ట్ పీఠభూములు. పీఠభూములకు సంబంధించి ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలను పీఠభూములు అంటారు. చూడండి, ఎత్తు ఎక్కువగా ఉండి కొండ పర్వతాన్ని కలిగి ఉంటాయి, శిఖరాన్ని కలిగి ఉంటే పర్వతాలు అంటారు. ఇక్కడ ఎత్తు ఎక్కువగా ఉంటుంది, ఎత్తు ఉంటుంది, సమతలంగా ఉంటుంది అంటే బల్లపరుపుగా ఉంటాయి. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితల బల్లపరుపు భూములు. సో వీటిని పీఠభూములు అంటారు. పీఠభూములు నిటారుగా ఉండి సున్నితమైనటువంటి వాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములు శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. తక్కువ ఎత్తులో ఉండే పీఠభూములు తక్కువ శీతోష్ణ స్థితిని కలిగి అనుకూల పరిస్థితులు గలవు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పర్వతాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి కదా. సో పర్వతాలు ఈ విధంగా ఉంటాయి. మనం ఏదైనా ట్రాలీ నుంచి ఇసుక పడినప్పుడు వచ్చే షేప్ అన్నమాట. అలాగే పీఠభూములు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, రైల్వే స్టేషన్ల దగ్గర కంకరని పేర్చి ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? బల్ల పరుపుగా ఈ షేప్లో ఉంటుంది కదా. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. పీఠభూములు గుర్తుపెట్టుకోండి. పీఠభూముల మధ్య ఎత్తులో వ్యత్యాసం కొన్ని వందల మీటర్లు. పీఠభూముల మధ్య ఎత్తులో వ్యత్యాసము కొన్ని వందల మీటర్లు. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. ఏపీ రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. ఇవి ఖనిజ సంపదలను కలిగి ఉంటాయి. పీఠభూములు ఖనిజ సంపదలను కలిగి ఉంటాయి. గనులు ఎక్కువ భాగం ఉంటాయి. సున్నప్రాయి, మ్యాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజము, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్జ్, సిలికా మొదలైన ఖనిజాలు పీఠభూముల ప్రాంతాల్లో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి అని కూడా అంటారు. పత్తి పండించడానికి అనుకూలమైనటువంటి సారవంతమైనటువంటి నల్లరేగడి నేలకు ప్రసిద్ధి దక్కన్ పీఠభూమి. నల్లరేగడి నేలలో ప్రతి పంట బాగా పండుతుంది. ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తాయి పీఠభూములు. సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్స్ ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి. ఓకే, ఎస్. ఛోటా నాగ్పూర్ పీఠభూములలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనబడతాయి. ఓకే. మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు.
ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండేది మైదానాలలో. ఎందుకు? సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల మైదానాలు, సమతల ప్రాంతాలు, సారవంతమైన నేలలు ఉంటాయి. అందువలన ఉత్పాదకత, మైదానాల్లో ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉంటుంది. భారతదేశంలో గంగా సింధు మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. భారతదేశంలో నదీ వ్యవస్థల వెంబడి చిన్న డెల్టా మైదానాలు అనేకం ఉన్నాయి. ఓకే, ఇవి మైదానాలకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి తెలుసుకుందాం పార్ట్ 2. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి నా వీడియో వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.